అది 1971 డిసెంబర్ 30. 13 రోజుల వరకు ఢిల్లీలో మొత్తం కరెంట్ ని తీసేశారు. ఎవ్వరూ భారత్ కి సహాయం చేయట్లేదు. కానీ కరెక్ట్ టైంకి నేనున్నా అని ఒక దేశం ముందుకొచ్చింది. సో ఆ దేశం పేరేంటో కామెంట్ చేయండి. అసలు విషయం ఏమిటి అంటే 1971లో ఇండియా పాకిస్తాన్ కి జరిగిన యుద్ధం. ఆ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులకి మన ఇండియన్ ఆర్మీ ఇండియాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ 13 రోజులు జరిగిన ఈ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులు దాదాపుగా 97,000 మంది మన ఇండియాకి సరెండర్ అయ్యారు. బట్ కానీ ఈ వీడియోలో కొన్ని విషయాలు మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. అవి మీలో చాలా తక్కువ మందికి తెలుసు. ఈ వార్ జరిగిన 13 రోజులు ఢిల్లీ మొత్తం చీకటిగా అయిపోయింది. అంటే ఢిల్లీ మొత్తాన్ని మొత్తం బ్లాక్అవుట్ చేసేశారు. 1971లో జరిగిన ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధం కూడా అయ్యేది. ఈ యుద్ధంలో అమెరికా, చైనా, యూకే వంటి దేశాలు ఎవ్వరు కూడా ఇండియాకి హెల్ప్ చేయడానికి రాలేదు. ఇవన్నీ దేశాలు భారత్ కి వ్యతిరేకంగానే ఉన్నాయి. బట్ ఒక రష్యా దేశం మాత్రం ఇండియాకి హెల్ప్ చేయడానికి ముందుకొచ్చింది. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. సో ఇక టాపిక్ లోకి వస్తే 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. బట్ కానీ దేశం 2 ముక్కలుగా విడిపోయి హిందుస్థాన్, పాకిస్తాన్ గా విడిపోయే సమయంలో జూలై 7, 1947లో పాకిస్తాన్ లో జనరల్ ఓటింగ్స్ నిర్వహించారు. సో దాని రిజల్ట్ ఏంటి అంటే అక్కడి జనాలు పాకిస్తాన్ తో కలవడానికి ఇంట్రెస్ట్ ని చూపించారు. అందువల్లే ఈస్ట్ పాకిస్తాన్ ని నిర్వహించడం జరిగింది. ఇది వెస్ట్ పాకిస్తాన్ నుంచి 1300 కిలోమీటర్ల దూరంలో ఉండేది. బంగ్లాదేశ్ ని 1971 యుద్ధం ముందు ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు. 1971లో జరిగిన ఈ యుద్ధంలో పాకిస్తాన్ చాలా సమస్యలు ఎదుర్కొంది. బంగ్లాదేశ్ కి మన ఇండియా అప్పట్లో చాలా సహాయాలు చేసింది. అండ్ భారతీయ వాయు సైన్యం మీద, పాకిస్తాన్ వాయు సైన్యం మీద గట్టిగా దాడి చేసింది. ధైర్య సాహసాలతో మన ఇండియా ఆ వాయు సైన్యాలని తట్టుకుంది. అండ్ పాకిస్తాన్ అయితే భయపడిపోయింది. అమెరికా, చైనా, బ్రిటన్ ఈ పాకిస్తాన్ కి చాలా సహాయాన్ని అందించాయి. ఇండోనేషియా పాకిస్తాన్ తరపున యుద్ధం చేసేందుకు ఒక యుద్ధ నౌకను పంపాయి. ఇవన్నీ ఇలాగే కొనసాగుతుండగా రష్యా ఒకటేసారి సడన్ గా ఎంట్రీ ఇచ్చింది. సో దాంతో పరిస్థితులన్నీ మారిపోయాయి. రష్యా ఇండియాకు కొన్ని రహస్యాలని చెప్పింది. బ్రిటన్ కు చెందిన ఈగల్ అనే యుద్ధ నౌక భారత్ కు సమీపంగా వస్తుందనే సమాచారాన్ని చెప్పింది. చరిత్రలో ఇది ఒక విషాదకరమైన సంఘటన అని చెప్పవచ్చు. మన భారత్ ని మింగేయాలని చూశారు. బట్ మన భారత్ మాత్రం భయపడిపోలేదు. భారత్ చాలా ధైర్యంగా ఇండో రష్యా ఒప్పందాన్ని చేసుకుంది. దీంట్లో భాగంగా భారత్ కి బయట నుంచి ఎలాంటి సమస్యలు ఎదురైనా రష్యా తీరుస్తా అని ఒప్పుకుంది. బ్రిటన్, చైనా, అమెరికా భారత్ ను టార్గెట్ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ దేశాలను ఎదుర్కొనేందుకు డిసెంబర్ 13న రష్యా కమాండర్ ఒక అణు ఆయుధాలతో నిండిన నౌకను పంపారు. ఈ దేశాలన్నీ ఇండియాపై ఒక ప్లానింగ్ చేశాయి. ఒకవేళ ఇండియా వార్లో ఓడిపోతే ఇండియాని రూల్ చేయొచ్చని ఆలోచించాయి. ఈ పాకిస్తాన్ తో పాటు యుఎస్ఏ, యూకే అండ్ చైనా కూడా ఆలోచించాయి. ఈ ప్లాన్ ప్రకారం వెస్ట్ సైడ్ నుంచి యుఎస్ఏ ఆర్మీ రౌండప్ చేసింది. అండ్ నార్త్ సైడ్ నుంచి యూకే ఆర్మీ రౌండప్ చేసింది. అండ్ ఇంకో సైడ్ నుంచి చైనా ఆర్మీ రౌండప్ చేసింది. సో వాళ్ళ సపోర్ట్ తీసుకుని పాకిస్తాన్ ఇండియాపై వార్ స్టార్ట్ చేసింది. సో ఇక ఇండియా పని అయిపోయినట్టే అని అనుకునే టైంకి అరేబియన్ సముద్రంలో నుంచి పెద్ద పెద్ద షిప్స్ వచ్చాయి. యూకే, చైనా, యుఎస్ఏ కంటే పెద్ద పెద్ద వెపన్స్ అందులో వచ్చాయి. ఈ రష్యా కంట్రీ ఇండియాకు సపోర్టింగ్ గా వచ్చింది. ఇండియాతో యుద్ధం చేయడం అంటే రష్యాతో యుద్ధం చేయడమే అని వార్నింగ్ కూడా ఇచ్చారు. అది చూసి యూకే, యుఎస్ఏ, చైనా వెనక్కి పారిపోయాయి. బట్ ఆల్రెడీ ఇండియాలోకి ఎంటర్ అయిన పాకిస్తాన్ ని మాత్రం మన ఇండియా వదిలిపెట్టలేదు. ఇండియా పాకిస్తాన్ ని మొత్తం రౌండప్ చేసింది. దీంతో 90,000 మంది పాకిస్తాన్ ఆర్మీ వారి యొక్క వెపన్స్ ని కింద పెట్టారు. అప్పుడు మేము సరెండర్ అయ్యాము అని ఇండియాకు చెప్పింది. సో అప్పుడే పాకిస్తాన్ ఆర్మీ ఇండియాను చూసి భయపడింది.